ఆయన అప్పట్లో మంచి ఆటగాడు. చేతిలోకి బ్యాట్ అందుకుంటే ఫీల్డర్లకు అందకుండా బాల్ని బౌండరీకి తరలించేవాడు. ఆ తర్వాత ఆటలోంచి మెల్లగా రాజకీయాల్లోకి వచ్చి లీడర్ అయ్యారు. ఇటీవల ఉప ఎన్నిక పుణ్యమా అని ఏకంగా రాష్ట్రానికి మంత్రి అయిపోయారు. కానీ ఇప్పుడు ఆ పదవి ఉంటుందా లేక ఊడుతుందా ఈ టెన్షన్ ఎక్కువ అవుతుందట. ఆయనకి అవుట్ అవుతారా లేక క్రీజ్లో నిలదొక్కుంటారా అని టెన్షన్ పెరుగుతోందట. ఇంతకీ ఎవరా ప్లేయర్ కమ్ లీడర్? అజర్ను వెంటాడుతున్న పదవి గండం, ముంచుకొస్తున్న 6 నెలల గడువు, అయితే అసెంబ్లీ లేదంటే మండలి, చట్టసభలకు దారి కనిపించట్లేదా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల దాకా మైనార్టీకి మంత్రి పదవి దక్కలేదు. దీనిపై ప్రత్యర్థుల నుంచి విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తినా, సొంత పార్టీలో ఆశావాహుల నుంచి ఒత్తిడి వచ్చినా పెద్దగా పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ. అయితే సరిగ్గా టైం చూసి ఆ లోటును భర్తీ చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ముస్లిం మైనార్టీ అనే ఆయుధాన్ని బలంగా వాడుకునేందుకు ఆ సామాజిక వర్గానికి చెందిన మాజీ క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్ కు కేబినెట్ లో అవకాశం కల్పించింది. సరిగ్గా ఉప ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మంత్రివర్గ విస్తరణ చేపట్టిన కాంగ్రెస్ అజరుద్దీన్ తో మంత్రిగా ప్రమాణం చేయించింది. అంతేకాదు ఆయనకు మైనార్టీ సంక్షేమ శాఖను కేటాయించింది. ఈ వ్యూహం ఫలించిందో మరేంటో తెలియదు గాని జూబ్లీహిల్స్ బైపోల్లో మంచి మెజార్టీతో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఓ ఉప ఎన్నిక పుణ్యమా అని మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేసిన అజరుద్దీన్ కు ఇప్పుడు క్షణక్షణం పదవి గండం వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. ఉప ఎన్నికకు ముందు మంత్రి పదవి కోసం చాలా మంది నేతలే పోటీ పడ్డప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ తో తనకున్న సత్సంబంధాలతో ఏ చట్టసభలోనూ సభ్యుడు కాకపోయినా ఆ ఛాన్స్ కొట్టేశారు అజర్. అయితే రాజ్యాంగం ప్రకారం మంత్రిగా ప్రమాణం చేసిన వ్యక్తి 6 నెలలలోపు ఎమ్మెల్యేగా, అసెంబ్లీకో, ఎమ్మెల్సీగా, మండలికో ఎన్నిక కావాల్సి ఉంటుంది. లేదంటే ఆటోమేటిక్ గా మంత్రి పదవి ఊడిపోతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆయన ఇదే తరహా డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో అజరుద్దీన్ ను చట్టసభలకు ఎలా పంపిస్తారు అన్నదే చర్చనీయాంశంగా మారింది. మైనార్టీ కోటాలో పదవిని కట్టబెట్టి అజర్ కేబినెట్ లోకి తీసుకున్న రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. అయితే ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నా అవి ఎంతవరకు ఫలిస్తాయి అనేది చెప్పలేని పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ గవర్నర్ కోటాలో 2 నాయకుల పేర్లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. ఇందులో ఒకరు ప్రొఫెసర్ కోదండరాం కాగా మరొకరు అమీర్ అలీ ఖాన్. అయితే వీరి నియామకంపై కూడా ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతోంది. ఎందుకంటే ప్రభుత్వం పడిపోవడానికి ముందు బీఆర్ఎస్ పార్టీ ఇదే గవర్నర్ కోటాలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. కానీ నాటి గవర్నర్ తమిళిసై వారిని తిరస్కరించారు. అయితే ఇదే స్థానాల్లో మరో 2 పేర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేయడంపై సుప్రీంకోర్టు తలుపు తట్టారు శ్రవణ్, సత్యనారాయణ. ఈ అంశంలో ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీం ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ల ఎంపికను రద్దు చేసింది. అయితే సరిగ్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో కోదండరాం పేరుకు అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజరుద్దీన్ పేరును జత చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసింది. అయితే వీళ్ల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి ఇంకా ఫైనల్ డెసిషన్ రాలేదు కాబట్టి, అది ఎలాంటి నిర్ణయం వస్తుందో తెలియదు కాబట్టి ఈ రకంగానూ అజర్కు చట్టసభలోకి అడుగుపెట్టే అవకాశం లభించకపోవచ్చు అన్న వాదన వినిపిస్తోంది. పోనీ ఉన్న ఎమ్మెల్సీల్లో ఎవరిదైనా ఈ 6 నెలల గడువులో పదవి కాలం ముగిసిపోయేలా ఉందా అంటే అది కనిపించడం లేదు. బలవంతంగా ఎవరితోనూ రాజీనామా చేయించే పరిస్థితులు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. పోనీ ఏ ఎమ్మెల్యేతోనైనా రాజీనామా చేయించి అజర్ను పోటీ చేయిద్దామనుకుంటే ఎమ్మెల్సీ పదవులే వదలని నేతలు ప్రస్తుత పరిస్థితుల్లో పదవిని త్యజిస్తారా అన్నది అనుమానమనే చెప్పాలి. దీంతో ఇప్పట్లో అజరుద్దీన్ కు ఎమ్మెల్సీగా గానీ, ఎమ్మెల్యేగా గానీ అవకాశం దక్కే పరిస్థితులు కనుచూపు దూరంలో లేవని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎమ్మెల్సీ కావాలన్నా అందుకోసం ఆయన వచ్చే ఏడాది నవంబర్ వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. రాజ్యాంగం ప్రకారం మంత్రిగా అజర్కు ఇప్పటికే 2 నెలల సమయం గడిచిపోయింది. చేతిలో మరో 4 నెలల సమయం మాత్రమే మిగిలింది. ఆలోపు 2 ఎమ్మెల్సీల విషయమై సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా వస్తే సరి, లేదంటే అజరుద్దీన్ కు పదవి గండం తప్పకపోవచ్చు. అయితే ఏ దిక్కు లేకపోతే దేవుడే దిక్కన్నట్టు ఇక్కడ మరో ఆప్షన్ కూడా ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఒకవేళ 6 నెలల గడువులోపు ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా అవకాశం దక్కకపోతే మంత్రి పదవికి స్వయంగా తానే రాజీనామా చేసి మళ్లీ ప్రమాణ స్వీకారం చేయొచ్చు. ఏ రకంగానూ ఆయనకు చట్టసభకు ఎన్నికయ్యే ఛాన్స్ దొరక్కపోతే మాత్రం చివరి అస్త్రంగా ఇదే ఉపయోగిస్తారేమోనన్న చర్చ జరుగుతోంది. అసలే మైనార్టీలకు చాలా ఆలస్యంగా కేబినెట్ లోకి తీసుకున్నారన్న అభిప్రాయం ఆ వర్గంలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అజర్ పదవిపై కత్తి వేలాడుతుందనే ముచ్చట
సహజంగానే ముస్లిం మైనార్టీ వర్గంలో గందరగోళానికి దారితీసే అవకాశం ఉంది. మరి అజారుద్దీన్ ను పదవీ గండం నుంచి తప్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సహా పార్టీ పెద్దలు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు అన్నదే ఇప్పుడు పొలిటికల్ గా ఆసక్తి రేపుతోంది. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ పదవుల విషయంలో తీర్పు తేడా వస్తే మాత్రం అజర్ పదవి ఊస్ట్ కాక తప్పదని ఆయనతో పోటీపడి ఓడిన సొంత పార్టీ ఆశావహులే గుసగుసలాడుకుంటున్నారట. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లాలని భావిస్తున్న ఓ ఎమ్మెల్సీ తన పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు సుప్రీం నుంచి క్లియరెన్స్ రాకపోతే ఆ పదవికి అజారుద్దీన్ పేరును ఎంపిక చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. మరి ఈ గేమ్ చేంజర్ పొలిటికల్ లైఫ్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి. రాజకీయాలు ఎంతటి వారినైనా మార్చేస్తాయి, కానీ ఎప్పుడు ఎవరిని ఎలా మారుస్తాయో మాత్రం అర్థం కాదు. ఇప్పుడు ఏపీలో ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహారంపై ఇలాంటి చర్చే జరుగుతోంది. ఎప్పుడు సౌమ్యంగా కనబడే ఆయన ఒక్కసారిగా ఫైర్ అయిపోవడం వెనక అసలు కారణం ఏంటి? అది ప్రత్యర్థులనే కాదు, సొంత పార్టీ నేతల్ని కూడా సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తోందట. అంతేకాదు ప్రత్యర్థులపై ఆయన విరుచుకుపడుతున్న తీరు అస్సలు అంతు చిక్కడం లేదట. ఇంతకీ ఎవరాయన? ఆయన వార్నింగ్ ఎవరికి? ఉదయగిరి టీడీపీలో కొత్త రచ్చ. నన్ను కెలకద్దు అంటున్న ఎమ్మెల్యే, తిక్క రేపితే తొక్కుకుంటూ వెళ్తానన్న కాకర్ల. ఏమిటి మార్పు? ఎందుకీ ఉడుకు? ఎందుకో ఈ మధ్య ఉన్నట్టుండి ఫైర్ అయిపోతున్నారు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్. నన్ను గెలిగితే నేను గెలుకుతా అంటున్నారట. నా పని నేను చేసుకుంటూ వెళ్తూ ఉంటే అనవసరంగా అడ్డొస్తున్నారు. నాకు గాని తిక్కరేగితే తొక్కుకుంటూ వెళ్లిపోతా అంటూ సినిమా రేంజ్ డైలాగులు పేలుస్తూ ఉండడం దుమారం రేపుతోంది. ఎంతో సౌమ్యుడిగా పేరున్న ఈ ఎమ్మెల్యే ఇలా మారిపోయారేంటి అని పొలిటికల్ వర్గాలు తెగ గుసగుసలాడుకుంటున్న పరిస్థితి. అలాగని ఆయనేదో ప్రత్యర్థులకు వార్నింగ్ ఇస్తున్నారా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆయన స్వయంగా హెచ్చరికలు చేస్తున్నది సొంత పార్టీ నాయకులకేనట. ఇప్పుడు ఇదే అంశం ఉదయగిరి రాజకీయాల్లో ఉడుకు పుట్టిస్తోంది. సింహపురి పొలిటికల్ సెంటర్లో డైనమైట్ లాంటి డైలాగ్స్ ఎప్పుడూ పేలుతూనే ఉంటాయి. కానీ ఉదయగిరిలో మాత్రం రాజకీయాలు కాస్త డిఫరెంట్ గా ఉంటాయనే అభిప్రాయం ఉంది. ఎప్పుడో కానీ పెద్దగా సౌండ్ చేయని స్థానిక నేతలు సమయం వచ్చినప్పుడు మాత్రం మాటలతో ప్రత్యర్థులపై తూటాలు పేలుస్తూ ఉంటారు. చాన్నాళ్ల తర్వాత ఉదయగిరి వేదికగా ఒక డైలాగ్ పదే పదే రీసౌండ్ చేస్తోందట. నాకడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోతా అంటూ స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేస్తున్న కామెంట్స్ అటు అధికార పక్షంలో ఇటు విపక్షంలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే ఈ వార్నింగ్ తమ గురించి కాదని వైసీపీ నేతలు కూల్ గా వ్యవహరిస్తూ ఉంటే ఇది ఖచ్చితంగా మనలోకరి గురించే అంటూ తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారట. అయితే అక్షరాల ఇది నిజమేనని తెలుస్తోంది. ఎమ్మెల్యే కాకర్ల విరుచుకుపడుతోంది సొంత పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురించేనన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. 2024లో ఉదయగిరి నుంచి కూటమి ఎమ్మెల్యేగా గెలిచిన కాకర్ల సురేష్ పై వరుస వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ చెట్ల నరికివేత కలకలం రేపగా అది ఎమ్మెల్యే కాకర్ల వర్గం చేసిన పనేనంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. అలాగే నియోజకవర్గంలోని జలదంకి మండలంలో ఇద్దరి మధ్య జరిగిన భూ వివాదంలో ఒకరికి మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యే కాకర్ల మరొకరికి మాత్రం అన్యాయం చేశారన్న ఆరోపణలొచ్చాయి. అయితే ఇవన్నీ పక్కన పెడితే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తనను డ్యామేజ్ చేసేందుకు పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నది ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యారోపణ. ఈ అంశమై మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు సురేష్. నిజాయితీగా రాజకీయాలు చేస్తున్న తనపై ఆరోపణలు సరైంది కాదు అంటూనే తన పేరు చెప్పి ఎవరైనా అవినీతి చేస్తే చొక్కా పట్టుకొని తన దగ్గరికి తీసుకురండంటూ సవాల్ విసిరారు. మా బంధువులు అవ్వచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే మిమ్మల్ని ఎవరైనా ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరైనా ₹1 డబ్బులు అడిగితే గల్లా బట్టి నా దగ్గరికి తీసుకురమ్మని చెప్పాను. అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ చెట్ల నరికివేత కేసులో వైసీపీ నేతలు అరెస్ట్ కాగా ఆ అంశంతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే. అయితే ఎన్నికల సమయం నుంచే సొంత పార్టీ వాళ్లు వెన్నుపోట్లు పొడిచినా తట్టుకొని నిలబడ్డానన్న కాకర్ల ఇంకా కుట్రలు చేస్తానంటే ఊరుకునేది లేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అభివృద్ధికి అడ్డుగా ఉంటే మాత్రం సొంత పార్టీ నేతలైనా సరే తొక్కుకుంటూ వెళ్లిపోతానంటూ సినిమా రేంజ్ డైలాగులతో రెచ్చిపోయారు ఈ అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. అంతేకాదు తనపై నియోజకవర్గంలో జరుగుతున్న కుట్రలను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని, అందరి లెక్కలు సరిచేస్తానని ఘాటు వ్యాఖ్యలే చేశారు.
ఎలక్షన్లో నెగ్గేదానికి ఎన్నో పోట్లన్నీ తట్టుకున్నా పార్టీ వాళ్ళే ఉన్నారు. పార్టీ వాళ్ళే కొంతమంది పొడిచారు. ఎలక్షన్ అయిన తర్వాత ముందుకెళ్తా ఉన్నాం. ముందుకెళ్ళినా కూడా ఇంకా అక్కడక్కడ కెలుగుతూనే ఉన్నారు. కెలుగుడు కార్యక్రమం ఇంకా ఉంది, ఆగుద్ది. దానికి సరైన రీతిలో సమాధానం చెప్తాను రాబోయే రోజుల్లో. ఎదుర్కోలేని అంత బలహీనుడైతే కాదు నేను. ఈ గడ్డ మీద పెరిగినోడినే నేను. అసలు ఎమ్మెల్యే ఈ స్థాయిలో విరుచుకుపడింది ఎవరి మీద అన్నదే నియోజకవర్గంలో విస్తృతమైన రాజకీయ చర్చకు దారితీసింది. ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరన్నది నేరుగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చెప్పకపోయినా తెలుగు తమ్ముళ్లు మాత్రం ఆయన మరెవరో కాదు, బొల్లినేని రామారావే అంటున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు నుంచే కాకర్లకు బొల్లినేనికి మధ్య గ్యాప్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఎన్నికల్లో ఎడమొహం పెడమొహంగా పనిచేశారనే టాక్ ఉంది. ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఈ ఇద్దరి తీరు మారలేదని నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటూనే ఉన్నారు. ఏర్పడిన పరిస్థితులు, జరిగిన రాజకీయ పరిణామాలు కూడా ఇదే నిజమని చెబుతున్నాయి. ఇప్పుడేకంగా ఎమ్మెల్యే డైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం, హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవడం చూస్తుంటే భవిష్యత్తులో ఏం జరగబోతోందనే ఉత్కంఠ ఏర్పడింది. మరి ఈ ఇద్దరి విషయంలో హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. రూలింగ్ పార్టీలో ఉంటూ నేతలు ప్రత్యర్థులకు సవాలు విసరడం కామన్. కానీ అధికారంలో లేని పార్టీ తరఫున ఎదురీదుతూ కూడా సై అనే నాయకుడికే ఒక రేంజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ జిల్లాలో అలాంటి నాయకుడి గురించే మాట్లాడుకుంటున్నారు అంతా. చెప్పినట్టుగానే తన ఇలాఖాలో గ్రామ పోరు సందర్భంగా గులాబీ జెండా ఎగరేసిన ఆ వృద్ధ నేత ఇప్పుడు అస్సలు తగ్గేదేలే అంటున్నారట. ఇంతకీ ఎవరాయన, ఏంటాయన ధైర్యం? సిర్పూర్లో సై అంటున్న కోనప్ప పంచాయతీల్లో పట్టు నిలుపుకున్నారా? మాజీ ఎమ్మెల్యే చక్రం తిప్పుతున్నారా? సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెక్ పెట్టేశారా? కొమరం భీం జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చూపిస్తున్న దూకుడే దీనికి గల కారణంగా చెప్పొచ్చు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఈ వృద్ధ నేత ఆ తర్వాత పొలిటికల్ గా డిఫరెంట్ స్టెప్పులేసి సెగలు పుట్టించారు. అధికార కాంగ్రెస్లోకి వెళ్లి అక్కడ ఇమడలేక మళ్లీ పాతగూటికే చేరుకున్న ఆయన ఆ స్థాయిలోనే పతారా చూపిస్తున్నారట. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో లేకపోయినా నియోజకవర్గంలో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నా తనకేం పర్వాలేదు, బలగమున్న కార్యకర్తలతో ముందుకు సాగుతాను అంటున్నారట. మళ్లీ మనదే రాజ్యం అంటూ అనుచర శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారట ఈ సీనియర్ పొలిటీషియన్. అటు సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీజేపీ నేత పాల్వాయి హరీష్ కి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపించి పెద్ద షాకే ఇచ్చారట. పంచాయతీ ఎన్నికల్లో స్థానిక మెజారిటీ గ్రామాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించి విజయ ఢంకా మోగించారట. ఇప్పుడు ఇదే జోష్తో పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటి ఏకంగా జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని ఫిక్స్ అయ్యారంట కోనప్ప. సిర్పూర్లో సీన్ రివర్స్ అయిన ఈ పొలిటికల్ సిచ్యువేషన్ ని చూసి ఇలాగే రకరకాలుగా చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. సిర్పూర్ నియోజకవర్గంలో పొలిటికల్ సీన్ డిఫరెంట్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ కోనప్పకి పార్టీలకు అతీతంగా క్యాడర్ ఉంది. అందుకే ఆయన గెలిచినా ఓడినా తన పట్టుని మాత్రం కోల్పోకుండా రాజకీయం చేస్తారు అన్న అభిప్రాయం స్థానికంగా వినిపిస్తుంది. 2014 ఎన్నికల్లో అనూహ్యంగా బీఎస్పీ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్లిన కోనప్ప ఆ తర్వాత నాటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్లో చేరారు. 2018లో గులాబీ కండువాతో ప్రజల్లోకి వెళ్లి రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో మరొకసారి గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనుకున్న ఆయన ఆశ మాత్రం నెరవేరలేదు. గతంలో ఆయన పోటీ చేసి గెలిచిన బీఎస్పీ నుంచి అనూహ్యంగా బరిలో నిలిచిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఊహించని స్థాయిలో ఓట్లు కొల్లగొట్టారు. దీంతో ఓట్లు చీలిపోయి కోనప్పకి ఓటమి తప్పలేదు. అటు కాంగ్రెస్ కాదు, ఇటు బీఆర్ఎస్ కాదు, మధ్యలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి హరీష్ బాబు విజయం సాధించి సంచలనం నమోదు చేశారు. ఊహించని ఓటమితో షాక్ తిన్న కోనప్ప ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయంగా కీలక నిర్ణయాలే తీసుకున్నారు. ఎంపీ ఎన్నికల టైంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లోకి రావడం కోనప్పకి నచ్చలేదు. తన ఓటమికి పరోక్షంగా కారణమైన ప్రవీణ్ కుమార్ని పార్టీలో చేర్చుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. అయితే అక్కడ కూడా ఆయనకి పరిస్థితులు అనుకూలించలేదు. నేతల మధ్య ఆధిపత్య పోరులో ఇమడలేకపోయారు. పలుమార్లు కాంగ్రెస్ పెద్దలు సముదాయించిన పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో కాంగ్రెస్కి కూడా దూరంగా ఉంటూ తటస్థ రాజకీయాలు చేసిన కోనప్ప పంచాయతీ ఎన్నికల టైంకి బీఆర్ఎస్కి మళ్లీ దగ్గరయ్యారు.
ఇక వెనుతిరిగి చూసేదే లేదన్నట్టుగా గులాబీ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తనదైన స్టైల్లో నియోజకవర్గంలో చక్రం తిప్పుతూ అటు అధికార పార్టీకి ఇటు నియోజకవర్గంలోని బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెక్ పెట్టేశారంట కోనప్ప. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క అన్నట్లుగా స్థానిక రాజకీయాల్లో పెనుమార్పులకు శ్రీకారం చుడుతున్నారట ఈ సీనియర్ మాజీ ఎమ్మెల్యే. కోనప్ప తన ఓటమికి కారణమని భావిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయనే బాధ్యతలు నిర్వర్తిస్తున్నా అదేం పట్టింపు లేదన్నట్టుగా దూసుకెళ్తున్నారట. ఏ హోదా లేకపోయినా పార్టీ గెలుపు కోసం తనదైన మాకని చూపిస్తున్నారని గులాబీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న ఆసిఫాబాద్, బోథ్ నియోజకవర్గాల్ని మించిన విజయాన్ని సిర్పూర్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా పార్టీకి అందించారట మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. పార్టీ సింబల్ ఎన్నికలు కాకపోయినా అధికార పార్టీ ఎత్తులకు పై ఎత్తులు వేసి సిట్టింగా కాషాయ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సత్తా చాటాలని ఉవ్విల్లూరిన తనదైన రాజకీయ వ్యూహంతో పతారా చూపించారట కోనప్ప. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పార్టీ కోసం కలిసి రావడంతో ఈ నియోజకవర్గంలో గులాబీ బాగానే గుబాళించిందన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. ఇదే తరహాలో ముందుకు సాగుతూ రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో, పరిషత్ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తున్నారట గులాబీ నాయకులు. ఇప్పుడు కోనేరు కోనప్ప టార్గెట్ ఆసిఫాబాద్ జడ్పీ పీఠమేనట. ఇప్పుడు సీరియస్ ఫోకస్ మొత్తం దాని మీదే పెట్టారంట. అందుకే పార్టీలో వర్గపోరికి చెక్ పెట్టి ముందుకు వెళ్లాలని, తిరిగి సిర్పూర్ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగరవేసి తీరాల్సిందేనని అనుచరుల దగ్గర ప్రతిజ్ఞ చేశారట ఈ వృద్ధ నేత. నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా, ఆ పార్టీ కేంద్రంలో అధికారం చలాయిస్తున్నా ఎక్కడ తగ్గేదలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. కాషాయ పాచికలు పారకుండా ఎక్కడికక్కడ పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నారట. అయిందేదో అయిపోయింది, బీఆర్ఎస్ని మళ్లీ గెలిపించుకుందామంటూ పాత కొత్త నేతల్ని ఏకం చేస్తున్నారంట కోనేరు. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్న నాళ్లు బీఆర్ఎస్లోకి రానంటూ అప్పట్లో శపథం చేసిన కోనేరు కోనప్ప ఇప్పుడు సడన్ గా రూట్ మార్చి అంతా కలిసి వెళ్తామంటూ పిలుపునివ్వడం చర్చనీయాంశమవుతోంది. ఎందుకంటే సిర్పూర్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆర్ఎస్ కూడా చాలాసార్లే క్లారిటీ ఇచ్చారు. మరి అధిష్టానం పెద్దల నుంచి కోనప్పకేదైనా హామీ దక్కిందా? ప్రవీణ్కేదైనా స్పష్టతనిచ్చిందా? లేక మరేదైనా కారణం ఉందా? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. ఏదైతే ఏంటి, కోనప్ప జోష్తో కారు పార్టీ క్యాడర్ కూడా ఫుల్ స్పీడ్తో దూసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఈ సీనియర్ దూకుడు రాబోయే స్థానిక ఎన్నికల్లో, ఆ తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎంతలా కలిసొస్తుందో చూడాలి.